Good morning amigos. I welcome you all to my YouTube channel Indices India. So ఈరోజు థర్స్డే 19th of January. ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ అయితే ఉంది. సో మనం ఇక్కడ లైవ్ ట్రేడింగ్ అయితే చేయబోతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ నా యొక్క వ్యూ ఏమంటే మార్కెట్లో ఒక ర్యాలీ అయితే వచ్చింది అండ్ ఒక కన్సాలిడేషన్ జరుగుతుంది అండ్ ఒక అప్ మూవ్ చేసి అక్కడి నుంచి ఫర్దర్గా ఫాల్ చేస్తుందని నా ఎక్స్పెక్టేషను. ఎందుకంటే రేంజ్ చిన్నది ఉంది కాబట్టి ఇక్కడ 42,600 42,300 ఈ రేంజ్ చిన్నది ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే పుట్ని సెల్ చేస్తాను, మార్కెట్ పైకి వచ్చాక కాల్ని సెల్ చేస్తాను. సో ఓవరాల్గా ప్రీమియం 150 to 200 రూపీస్ మనకు ప్రీమియం దొరికిందంటే బోత్ సైడ్ 300 రూపీస్ అనేది టోటల్ ప్రీమియం ఉంటుంది. 300 into 300 అరౌండ్ బై 90,000 అయితే మనం ప్రాఫిట్లో ఉంటాం ఓవరాల్గా. సరే చూద్దాం, ఈ క్యాండిల్ క్లోజ్ని బట్టి మనం పొజిషన్ తీసుకుందాం. సో ఇక్కడ పుట్ పొజిషన్ అయితే మనం బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. ఒకసారి పుట్ చార్ట్ కూడా చూద్దాం ఎక్కడ ఉందో. సో మనం దీంట్లో స్టాప్ లాస్ని అరౌండ్ 237 to 260 అనేది మనము స్టాప్ లాస్గా కన్సిడర్ చేయొచ్చు. 41,800 ఇట్ విల్ బి 8 రూపీస్ ఉంది, 205 ఉంది ఇది ప్రీమియము. సరే లెట్స్ గో. 300 క్వాంటిటీ అయితే సేల్ చేద్దాం. 300 క్వాంటిటీ ఫస్ట్ ఇది బై చేసి తర్వాత దీన్ని సెల్ చేయాలి. 300 క్వాంటిటీ. లెట్స్ ఈ పొజిషన్ చూద్దాం. ఆర్డర్ బుక్లో వచ్చేసింది మంది. సో 203 అనేది మన యావరేజ్ ప్రైస్. 300 క్వాంటిటీ సెల్ చేసాము. అంటే ఇప్పుడు మన ఉద్దేశం అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనేసి. మార్కెట్ పైకి వెళ్ళాక మళ్ళీ సిఈ పొజిషన్ అయితే మనం బిల్డ్ చేద్దాం. సో ఓవరాల్గా అప్పుడు అది స్ట్రాడల్ అవుతుంది. అంటే 40 to 500 మాత్రమే సెల్ చేశాను అనుకోండి, అప్పుడు స్ట్రాడల్ అవుతుంది. లేదు 40 to 600 కానీ 700 కానీ సెల్ చేస్తే అది స్ట్రాంగిల్ అవుతుంది. సో లెట్స్ సీ, చూద్దాం మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో. ప్రజెంట్ అయితే 200-300 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. సో అమిగోస్ మంది 1,800-2,000 లాస్ అయితే నడుస్తుంది. మన స్టాప్ లాస్ అయితే ఇది. దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితే మనం మొహమాటం లేకుండా పొజిషన్ అయితే ఎగ్జిట్ చేస్తాం. సో లేదంటే ఇక్కడ వరకు వెయిట్ చేసి బౌన్స్ బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో లెట్స్ సీ, మనం వెయిట్ చేద్దాం. మీకు వీడియో పాజ్ చేస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో చూద్దాం, మ్యాక్సిమం పూర్తిగా చేయడానికి ట్రై చేస్తాను, కంప్లీట్ వీడియో చూపించడానికి ట్రై చేస్తాను. సో ఎనీహౌ 5,000 అరౌండ్ 5,000 రూపీస్ అయితే లాస్ నడుస్తుంది. ఇక్కడ ఒక బిగ్ విక్ క్యాండిల్ వచ్చింది, ఇది ఒక్కటే తేడా కొడుతుంది. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏమంటే కంప్లీట్ మార్కెట్ రేంజ్ బౌండ్ ఉండిపోతుంది అనేసి. విల్ సి. 10K లాస్కి అయితే వచ్చాము. సో అమిగోస్
మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది, బట్ క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. సో మళ్ళీ ఇది రీబ్యాక్ అవుతుంది. సో ఇది ఇలా జరుగుతుంది ఎక్స్పైరీ రోజు. సరే, ఎనీహౌ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. మనం ఎగ్జిట్ చేద్దాం మన పొజిషన్ని. వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఒక స్టాప్ లాస్ అయితే హిట్ అయిన తర్వాత ఇక్కడ స్ట్రాడల్ పొజిషన్ అయితే క్రియేట్ చేశాను. ఇది ఇంతకుముందు మన స్టాప్ లాస్ 24,000 అనేది మన స్టాప్ లాస్. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేసాము, 42,300 సిఈని అండ్ 42,300 పిఈని, 300 క్వాంటిటీ, 57 రూపీస్ యావరేజ్గా బోత్ రెండు కలిపితే 57 114 రూపీస్. అంటే 114 ఇంటూ 300 వేసుకుంటే మనం ఓవరాల్గా 34,200 అనేది ప్రాఫిట్లోకి వస్తాం. అంటే ఆల్రెడీ మనది 24,000 మైనస్ ఉంది కాబట్టి ఓవరాల్గా 10,000 రూపీస్ అయితే ప్రాఫిట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లెట్స్ ఈ మార్కెట్ వాలటైల్గా బిహేవ్ చేయకుండా అటు ఇటు వెళ్ళకుండా ఒక సైడ్ వేస్ రేంజ్లో మార్నింగ్ నుంచి ఎలా అయితే ఉందో అలాగే ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాను నేను. లెట్స్ హోప్ ఇంకో 1 అవరే ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. అమిగోస్, బోత్ రెండు కూడా ప్రాఫిట్స్లోకి వచ్చేసాయి. 24K లాస్ నుంచి మనం 17K లాస్కి వచ్చేసాము. అంటే ఆల్మోస్ట్ 7,000 లాస్ అయితే రికవర్ అయింది యాజ్ ఆఫ్ నౌ. ఇవి రెండు కూడా జీరో కోసం వెయిట్ చేద్దాం. మార్కెట్ ఎక్కడైనా క్లోజ్ అయినా కూడా ఓకేనే, ఇక్కడే క్లోజ్ అవ్వాలి. ఈ టాప్, ఈ బాటమ్, ఈ మధ్యలో క్లోజ్ అయితే మనం రెండు కూడా జీరో అవుతాము. రెండు కూడా జీరో అయిపోతాయి. ఇందాక మనం చేసిన మిస్టేక్ ఏమంటే, మార్కెట్ నేను అప్ ట్రెండ్లోకి స్టార్ట్ అవుతుంది, అప్ ట్రెండ్లోకి మూవ్ అవుతుంది, అప్ ట్రెండ్ అనేది ఒకటి పెండింగ్ ఉందనే ఉద్దేశంలో 42,500 పుట్ని అయితే నేను సెల్ చేశాను ఇన్ ద మనీని. సో మార్కెట్ అయితే కంప్లీట్ సైడ్ వేస్ అయిపోయింది. మన స్టాప్ లాస్లో అయితే హిట్ చేసింది. స్టాప్ లాస్ అయితే లాజికల్గా అయితే హిట్ చేయలేదు. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మన స్టాప్ లాస్ ఎంత ఉంది, 285 రూపీస్ అనేది మనం స్టాప్ లాస్ని పెట్టాం. 285 రూపీస్ చూడండి. మనం దీనిపైన 285 ఇక్కడ పెట్టాం స్టాప్ లాస్ మనం. కానీ మార్కెట్ అయితే 273 వరకే వచ్చింది. అయినా కూడా నా స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోయింది. సో దీది ఆప్షన్స్లో కొంచెం స్టాప్ లాసుల వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 270 ఇంకా 12 రూపీస్ ఉంది, అయినా కూడా నా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. సో అందుకనే ఆప్షన్స్లో స్టాప్ లాస్ క్లోజింగ్ బేసిస్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఎనీహౌ ఒక పెద్ద మూమెంట్ ఏమైనా చేస్తుందేమో డౌన్ సైడ్కి అనే ఉద్దేశంతో నేను స్టాప్ లాస్ అయితే పెట్టుకుని, దానివల్ల నేనైతే ఎటువంటి రిగ్రెట్ లేదు. సో యాజ్ ఆఫ్ నౌ 8,000 అయితే ఇలా మన లాస్ రికవర్ అయిపోయింది. ఇంకా 16,000 లాస్ అయితే పెండింగ్లో ఉంది. సో ఓవరాల్గా ఇవి జీరో అయితే మనం ఓవరాల్గా 10,000 ప్రాఫిట్లోకి అయితే వస్తాము. ఓకే, లెట్స్ వెయిట్. సో మీకు టైం అయితే 3:20 అవుతుంది.
ఆల్మోస్ట్ ఆల్ 21 రూపీస్ ఉంది. సో ఇది జీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ నేను 325కి ఎగ్జిట్ చేస్తాను. ఏ కాస్ట్ ఉన్నా కూడా దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. 330 వరకు ఉంచవచ్చు, అది క్యారీ ఆటో స్క్వేర్ ఆఫ్ అవుతుంది, మన ప్రీమియమ్స్ మనకు తగులుతాయి. సో ఎనీహౌ నేనైతే ఎంతసేపు వెయిట్ తెలుసుకోలేదు. 325కి అయితే నేను ఎగ్జిట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ 4 మినిట్స్ అయితే ఉంది. మనం పుట్ పొజిషన్ ఈ లోపల ఎగ్జిట్ చేద్దాం. సో నా టైం అయితే అయిపోయింది, నేనైతే ఎగ్జిట్ చేస్తున్నాను. అది జీరో అయినా అవ్వకపోయినా నాకు అవసరం లేదు. సో ఫైనలీ పొజిషన్స్ ఎగ్జిట్ చేసాం. బ్రేక్ ఈవెన్లోకి అయితే వచ్చాం. 24,000 లాస్ నుంచి బ్రేక్ ఈవెన్లోకి అయితే వచ్చాం. ఇది ఇవాళ ఎక్స్పైరీ. వెరీ చాపీ అండ్ వెరీ గ్రేవ్ యాడ్ ఎక్స్పైరీ ఇది అయితే మాత్రం. సో రిఫ్రెష్ చేస్తే బ్రేక్ ఈవెన్లో అయితే ఉన్నాము. 24,000 లాస్ అండ్ ఓవరాల్గా సిలో ఒక 10,000, పిఈలో ఒక 16,000. సో బ్రేక్ ఈవెన్లో అయితే ఎగ్జిట్ చేసాము. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.